భారతదేశానికి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే మనల్ని మనం ఆలోచించుకోలేకపోవడం, మనల గురించి మనకి పట్టకపోవడం. ఇవాళ మళ్ళీ అదానీ దానికి సంబంధించి స్తంభింప చేశారు యాక్టివిటీ అంతా. విపక్షాలు స్తంభింప చేస్తూనే ఉంటాయి. అమెరికాలో వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ నాయకులు ఎగబడే తత్వం ఉండదు. వాడు ఎంత ఎదవ పని చేసినా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ను దేవుడిగానే చూస్తారు, లేకపోతే ఒక మంచి వ్యాపారవేత్తగానే చూస్తారు. కరోనా లాంటిది సృష్టించినటువంటిది అమెరికా, చైనాకి సంబంధించినటువంటి ఇద్దరు ఫార్మా కంపెనీలు. అది తెలుసు, ప్రపంచమంతా నాశనం అయినా సరే అక్కడ ఫార్మా కంపెనీలుగానే చూస్తారు. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే అది మరి దేశం మీద ద్వేషము లేదంటే మోడీ మీద ద్వేషంతో వ్యాపారాల మీద పడతారో తెలియదు. అప్పట్లో మన వ్యాక్సిన్ వద్దని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన దౌర్భాగ్యం. అంటే మన దేశపు తయారీ వద్దని చెప్పి మన వ్యాపార సంస్థలు, మన పరిశ్రమల్ని మనమే వ్యతిరేకించినటువంటి దౌర్భాగ్యం. అదానీ లాంటి ప్రపంచంలోకి వెళ్ళి తను తయారు చేస్తుంటే, తను మన దేశపు ఖ్యాతిని ఇతర దేశాలకు తీసుకెళ్తుంటే అది నాశనం చేసేటందుకోసం విపక్షాలని ఒక్కటవటం. మరి ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎంత దాకా అనేది తెలియదు.